వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ మొయినుద్దీన్ గారిని వారితో మాట్లాడదాం. మొయినుద్దీన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో మీరు ఎలా చూస్తున్నారు? మీ పార్టీ అధికార ప్రతినిధి అరెస్టు, రిమాండ్ నిన్న మొన్నటి వరకు తెలంగాణలో హైదరాబాద్ని అడ్డాగా చేసుకొని ఎవరైతే యూట్యూబర్లు కొంతమంది రావణ్, ప్రశ్న రావణ్, తర్వాత కేవీఆర్ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దూషిస్తూ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణమైన భాషతో మాట్లాడేవాళ్ళు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటం, రిమాండ్లకి అక్కడ కోర్టులు వారిని వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో చాలామంది అసలు ఆంధ్ర పోలీసులు తెలంగాణకి ఎలా వస్తారని చెప్పేసి వాళ్ళకి మద్దతుగా మరికొంతమంది యూట్యూబర్లు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తే మీ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వచ్చారు, గుంటూరు జిల్లా వచ్చారు, ఆయన తీసుకెళ్లిపోయి ఇక్కడ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఇందాక 1-2 గంటల క్రితం ఆయనకు రిమాండ్ కూడా విధించింది. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ పరిస్థితులు, పరిణామాలు? మొయినుద్దీన్ గారు. బొమ్మనాడు గారు, మీకు రాజన్యూస్ ప్రేక్షకులకు, డిబేట్ ఉన్న పెద్దలకు నమస్కారం సార్. ఈరోజు ఈ పరిణామాలు ఏమి లేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పరిపాలనకు, అవినీతి పరిపాలనకు, వెన్నుపోటు పరిపాలనకు ప్రజలకు అర్థము కాకుండా ఉండాలి. ఈ విషయాన్ని డిబేట్ చేయాలి. అభివృద్ధి అనే మాట రాకుండా ఉండాలి. దాని గురించి ప్రశ్నించకూడదు. రైతుల బాధను ఎవరు ప్రశ్నించకూడదు. మామిడి రైతులు పడే కష్టాలు ఎవరు ప్రశ్నించకూడదు. పొగాకు రైతులు పడే కష్టాలు ఎవరు ప్రశ్నించకూడదు. మిర్చి రైతుల గురించి ఎవరు ప్రశ్నించకూడదు. నిత్యావసర వస్తువులు అటకెక్కి ఉన్నాయి, వాటి గురించి ఎవరు ప్రశ్నించకూడదు. ఏదైతే సూపర్ 6 అని వాగ్దానాలు చేసి గొంతు చిచ్చుకొని చెప్పిన అబద్ధాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నించకూడదు. దానికోసం ఈ అరెస్టులండి ఎత్తుందంటే సార్. గుండు కొట్టించుకున్న రోజే వడగట్లు పడ్డాయంట. ఏ రోజైతే గుండు కొట్టించుకున్న ఆ రోజే వడగట్లు పడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆ విధంగా ఉంది. ఎందుకు అతను ఎటు తెచ్చుకోలేకపోతున్నాడు? ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి పడిపోయింది. టీడీపీ అంటేనే, ఒక ముఖ్యమంత్రి అంటేనే. కాబట్టి ఈ రోజు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే అందరికంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ముఖ్యమంత్రికి ఉంటే నీ అమ్మ మొగుడుదా, మీ అమ్మమ్మ మొగుడుదా ఎట్టి నీచమైన భాష వాడిన చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? ఎందుకంటే మంచి వ్యక్తి, మంచి గుణమైన వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలనా దక్షుడు కాబట్టి ఇలా మాట్లాడేప్పుడు పట్టించుకోలేదు. అదే నారా లోకేష్ పోరా ఏందిరా, ఏం పీకుతారా, స్మార్ట్ మీటర్లకు డబ్బులు కట్టొద్దు, పాల్గొట్టండి, నేను చూసుకుంటాను. అయినా జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి కాబట్టి, మంచి పరిపాలన దక్షుడు కాబట్టి, సహనశీలుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నారా లోకేష్ ని కాళ్ళని పట్టుకుని బొక్కలో వేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి అంటే. బండారు సత్యనారాయణ ఏ రోజు అయితే రోజా గారిని ఎంత నీచంగా మాట్లాడంటే కనీసం మహిళలు ఎవరు మాట్లాడారు? రోజా గారిని ఎవరు మాట్లాడారు సార్? బండారు సత్యనారాయణ గారు. ఓకే అరెస్ట్ చేశారు కదా అప్పుడు. బండారు సత్యనారాయణ గారిని అరెస్ట్ చేశారు కదా. ఏం చేశారు సార్? ఏం చేశారు? ఏమి చేయలేదు. అరెస్ట్ చేశారండి మొయినుద్దీన్ గారు. ఒకవేళ మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే బండారు సత్యనారాయణ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు మనం చర్చలు కూడా పెట్టాం సార్. అది మామూలు పెళ్లి ఊరికే చిన్న స్టేషన్ పేరు మీద వచ్చేసారు. మరి కోర్టులు ఇచ్చిన కఠినంగా ప్రవర్తించలేదు సార్ వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆయన నోటి నుంచి అసభ్య పదజాలను రానే లేదు సార్. ఈ భారతదేశం నిజంగా చెప్తున్నా సార్, ఒక పరిపాలన దక్షుడు అంటే, పరిపాలన పేదల పాలిటి పెన్నిది అంటే ఆ రోజు ఇందిరాగాంధీ అంటున్నారు పేదల పాలిటి పెన్నిది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పేదల పాలిటి పెన్నిది సార్. ప్రజల కోసం బ్రతికే వ్యక్తి. ఏదైతే చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల కోసం బతికే వ్యక్తి. ఆ రోజు ఏదైతే బాబు షూరిటీ జాబు గ్యారంటీ అంటుండే చెప్పారు కదా, బాబు షూరిటీ అబద్ధాలు గ్యారంటీ, బాబు షూరిటీ అబద్ధాలు గ్యారంటీ అంటే ఈ అన్నింటి డైవర్ట్ చేసేసి ప్రజలను మభ్యపెట్టేదానికి రాష్ట్ర అధికార పత్రులను, ప్రధాన కార్యదర్శులను, ఎక్స్ఎంఎల్ అరెస్టు చేయడం, లేనిపోని కథలు సృష్టించడం, ఈ ఎల్లో మీడియా
ఈ బ్రోకర్ మీద చేస్తుంటే మొయినుద్దీన్ గారు దయచేసి అలాంటి కామెంట్స్ చేయొద్దు. అలాంటి కామెంట్ చేయొద్దు. మనం చాలా హుందాగా చర్చను నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ప్రతినిధిగా మీరు వచ్చినప్పుడు ప్రజలు మీ వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించాలి, మీ భాషను ప్రజలు విశ్వసించాలి. సో దయచేసి అలాంటి భాష మన దగ్గర, అలాంటి భాషను మనం ఎలో చేయం. దయచేసి గమనించాలి ప్రతినిధులు. దయచేసి కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఆ భాష ఈనాడు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ ఒక విషయం చుమ్ముతున్నాయి సార్. అన్ని అబద్ధాలే, ఒక్కటి నిజం లేదు. అన్ని అబద్ధాలు రాస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,31,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే మన ఆంధ్రలో శ్రీలంక అయిపోయింది. ఈ రోజు 3,56,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే శ్రీలంక కాలేదా? అభివృద్ధి చెందుతుందా? చెప్పండి ఒకటినా. ఎప్పుడైతే మీడియా వాళ్ళు చెప్పాలి. ఉదయం వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విషయం చిమ్మే ఈ బ్రోకర్ మీడియాకు ఛాలెంజ్ చేస్తూ పెట్టుకున్నారు. మొయినుద్దీన్ గారు ఎవరు ఆ విధమైనటువంటి పదజాలం దయచేసి వద్దు. పదజాలం దయచేసి ఆ విధంగా వద్దు. ఎందుకంటే మొయినుద్దీన్ గారు ఇప్పుడు మీ పార్టీ అధికార ప్రతినిధి ఆ విధంగా మాట్లాడటం వల్లే అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళాడు. మీ పార్టీ అధికార ప్రతినిధి ఆ విధమైన భాష మాట్లాడడం వల్ల అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళి మీరు కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్తారా? అరెస్ట్ అవుతారా? రిమాండ్కి వెళ్ళాలందా మీకు? స్వాతంత్రం కోసం పోరాడి ఎంతో వద్దండి అలాంటి భాష వద్దండి. ఓకే మాట్లాడు. వన్ బై వన్ మాట్లాడదాం. ఓకే ఒక్క నిమిషం సార్. ఈయన చేసే దుర్మార్గ ప్రజలు వివరించాలి. ఎందుకంటే జాతి చందాల కంటే జ్ఞాన చందాలతోనే ఈ రాష్ట్రానికి నష్టం సార్. జాతి చందాలుడు కంటే జ్ఞాన చండాలతోనే ఈ రాష్ట్రానికి నాకు అర్థం అవ్వలేదు. జాతి చండాలుల కంటే జ్ఞాన చండాలతోనే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది సార్. ఎందుకంటే ఈ అరెస్టులు ఏం చెప్పాను సార్ నాగార్జున యాదవ్ గారు? ఎందుకంటే ఆ రోజు ఓటుకు నోటు కేసు విషయం భాష విన్నారా? ఆ భాష విన్నారా? ఆయన మాట్లాడింది ముఖ్యమంత్రి మాట్లాడతారు అట్లా సార్? ఒక ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడతారా? ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని కోట్ల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రతినిధిని ఆ విధంగా మాట్లాడతారా మొయినుద్దీన్ గారు? సార్ మీరు మంచి మాట చెప్పారు. మంచి పర్సన్ సార్. ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పు తీసుకొని జగన్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆ రోజు నీతి ఎక్కడికి పోయింది సార్? ఎక్కడికి పోయింది నీతి? ఆ నిజాయితీ ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది ప్రజాస్వామ్యం? ఎక్కడికి పోయింది డెమోక్రసీ? ఆ రోజు పక్కున ఎందుకు వేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి కాబట్టి, సహనశీలుడు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బతికిపోయారు. జగన్మోహన్ కేసులు పెట్టలేదు. అది తప్ప కదా? నా కొడుకులారా వైసీపీలో అంటే నా కొడుకులమా? ఎవరు ఇది అంతా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆడుతున్న డ్రామాలలో పెద్ద డ్రామా. ఇది డ్రామా.